హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో అన్నదాత సుఖీభవ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ లిస్ట్లో పేరున్న రైతన్నలకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి అన్నదాత సుఖీభవ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అక్కడ మీ రైతు భరోసా కేంద్రాల్లో వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైతు ఆధార్ నెంబర్, ఇక్కడ రైతు పేరు, ఇక్కడ వాళ్ళ ఫాదర్ నేము, ఇక్కడ ఖాతా నెంబరు, ఇక్కడ హౌస్ హోల్డ్ డేటా నెంబరు, ఇక్కడ సర్వే నెంబరు, ఇక్కడ వాళ్ళ డిస్టిక్, ఇక్కడ వాళ్ళ మండలము, ఇక్కడ వాళ్ళ విలేజు, ఇక్కడ వెరిఫైడ్ అని రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నేమ్స్ వచ్చిన రైతన్నలందరూ ఈ నెల 17వ తేదీలోపు ఈ కేవైసీ అయితే చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకుంటే మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద మీ ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకొని తర్వాత ఈ కేవైసీ అయితే చేసుకోండి. మీ బయోమెట్రిక్ అయితే వేయండి. అప్పుడైతే మాత్రమే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళకుంటే కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లింక్ ఇవ్వడం అయితే జరిగింది. అక్కడికి వెళ్ళి జస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీ స్టేటస్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. అక్కడ వెరిఫైడ్ అని ఉంటే మాత్రమే మీరైతే ఖచ్చితంగా బయోమెట్రిక్ అయితే వేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. అన్నదాత సుఖీభవ పథకం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ చేసి కామెంట్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.